నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే బాగా ఇష్టం సార్. మామి తోట కాడలో నెరియలు గుంపు సింతల బాయి కాడలో నెరియలు కొర్ర మిసాలోడు అల్లో నెరియలు నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలు. మల్లమ్మ గారు మీరు రే రుమాల ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఏడికోతున్నావు బావా ఎర్ర ఎర్ర రుమలు గట్టి నాగముఖం నలికే సన్నం నగిట పనం పోతుంది బావా నాగముఖం నలికే సన్నం. పిల్లలున్నారు, పెళ్ళయింది, సో ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లా పాటలు ఇట్లా చేస్తామన్నప్పుడు వాళ్ళు ఏమనలేదా? అంటే నేను ఫస్ట్ మా వాళ్ళు ఎవరికి చెప్పలేదు, నేను ముందు చెప్పకుండానే ట్రై చేశారా? అంటే పాడతానని తెలుసు, మా ఇంట్లో మా అమ్మ నాన్నకి ఇట్లా చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో ఇట్లా పాడుతుందని తెలుసు. మరి పాటల మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది మీకు? పాట అంటే అమ్మ పాడుతుంది, అమ్మ పాడతారా? చదువుకుంటేనే పోయి పాడలేమో అన్నట్టు నాకు అనిపించింది. గీత గారు ఇది ఇన్ని సాంగ్స్ పాడారు, సో ఇన్ని సాంగ్స్లలో ఎప్పుడైనా కానీ మూవీ సైడ్ అంటే పాడే అవకాశాలు కానీ అట్లా ఏమైనా వచ్చినాయా? ఆ మూవీకి రాయమని అడిగారు సార్ రీసెంట్గా. అంటే అది పెద్ద మూవీయా చిన్న మూవీయా తెలియదు నాకు. మీరు చెప్పారు కదా మీ మనసుకు నచ్చిన సాంగ్ ఇప్పుడు మనం వైరల్ చేయాలనుకున్న సాంగ్, ఆ సాంగ్. చిన్నంగా 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 నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా నేను నీ కొరకే వేచి ఉన్నారా నావన్నీ కాడా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ రీసెంట్ టైమ్స్లో మన జానపద గీతాలకు కానీ అండ్ చాలా మంచి ఆదరణ అనేది కూడా దొరుకుతూ ఉంది. యూట్యూబ్లో మెయిన్గా ఏదైనా కానీ ఒక ఫోక్ సాంగ్స్ పెట్టాము అంటే మరి చాలా పల్లెటూర్లలో ఉన్న వాళ్ళైనా కానీ అండ్ ఎవరైనా కానీ సో మనందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ చాలామంది కళాకారులు కూడా చాలా వెలుగులోకి వస్తున్నారు. అలాంటి కళాకారులలో ఈరోజు మనతో పాటు కూడా మరి ఫోక్ సింగర్ మరియు లిరిక్ రైటర్స్గా ఉన్న మరి మల్లమ్మ గారు అలాగే గీతా కృష్ణ గారు, మరి వీళ్ళిద్దరూ మనతో పాటు ఉన్నారన్నమాట. ఈరోజు మొత్తం జానపద గీతాలతో మొత్తం అల్లల్లాడించడానికి కూడా రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళతోనే మాట్లాడేద్దాం. నమస్తే. నమస్తే సార్. మల్లమ్మ గారు, గీతా కృష్ణ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం అమ్మా. ఫస్ట్ గీత కథ మొదలెడు. గీతా కృష్ణ గారు చాలా సాంగ్స్ పాడారు, ఒక చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ఫోక్ సాంగ్స్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇంతకు మంచి మంచి సాంగ్స్ పాడి మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. జానులేరి గారితో పాడి అంటే ఆవిడ పర్ఫామ్ చేసిన సాంగ్స్ ఇవన్నీ ఎలా ఉంది, ప్రజెంట్ ఏం చేస్తున్నారు, సాంగ్స్ ఇంకా కొత్తగా ఏం రాబోతున్నాయి మీ దగ్గర నుంచి? ఇప్పుడు ప్రజెంట్ అయితే లవ్ ఫెయిల్యూర్ కమింగ్ సూన్లో ఉన్నాయి. రీసెంట్గా ఫోక్ సాంగ్స్ రిలీజ్ అయినాయి. నేను 6 years అవుతుంది సార్ ఈ ఫీల్డ్కి వచ్చి. 6 yearsలో 70+ రాశాను. రాయడం పాడడం అన్నీ, ఫోక్ కానీ డివోషనల్ కానీ బతుకమ్మ లవ్ ఫెయిల్యూర్ అన్నీ. ఓకే, 70 సాంగ్స్ అంటే 70 సాంగ్స్ చేశారు. అండ్ అంటే యూజువల్గా ఇటు సైడ్ రావాలని ఎలా అనిపించింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే బాగా ఇష్టం సార్. సో అందుకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్లో కూడా స్కూల్ డేస్ అప్పటి నుంచి మన జాతీయ గీతాలు అలా పాడేదాన్ని. 26 January కానీ ఏదన్నా ప్రోగ్రామ్స్ అయితే ఉంటే అట్లా పాడుతూ ఉండేదాన్ని. తర్వాత మూవీ సాంగ్స్ ఎక్కువ వింటుండేదాన్ని, పాడుతుండేదాన్ని. ఇంట్లో నాన్న కూడా నాటకాలు అవి వేస్తుండే ఊర్లో. అట్లా చూస్తుంటే అప్పటి పాటలు కూడా వినేదాన్ని. ఎక్కడైనా పాట వినిపించినా కానీ బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుండే, వింటుండేదాన్ని. అబ్బా వాళ్ళు ఎట్లా పాడుతురు, నేను కూడా అట్లా పాడాలి అని అనుకునేదాన్ని. అప్పుడు చిత్రలహరి అవి కూడా వస్తుండే కదా సార్. సో అట్లా కూడా ఆ టైంకి సాంగ్స్ వినేదాన్ని. అట్లా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో ఈ రాయడం అంటే 6 years అవుతుంది నాకు. యూట్యూబ్లో పాడొచ్చు, ఇట్లా అవకాశం ఉంటుంది అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నేను ఒక 2 నంబర్స్కి కాంటాక్ట్ అయ్యాను. సాంగ్స్ యూట్యూబ్లో వింటుంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉంది. సో అట్లా ఎస్టీవీ బంజారా ఫస్ట్ ఆ ఛానల్కి నేను కాల్ చేసి అడిగాను, సార్ నేను ఇట్లా సాంగ్స్ రాస్తాను, ఒక సాంగ్ రాసిన సార్, నాకు సింగింగ్ అంటే ఇష్టము,
అని చెప్పేసి అంటే వాళ్ళు సరే అమ్మా ఏం పాట రాసిరు ఏంటి ఒకసారి మాకు వినిపించండి అని చెప్పేసి అన్నారు. అంటే నేను అప్పుడు వాళ్ళకి నా దగ్గర అప్పుడు ఈ ఫోన్ కూడా లేకుండే సార్, నార్మల్ చిన్న ఫోన్. నాతో పాటు వర్క్ చేసే వాళ్ళ దగ్గర నేను ఫోన్ తీసుకొని అందులో రికార్డ్ చేసుకొని వాళ్ళకి పంపించడము, నేను కూడా అట్లనే ప్రాక్టీస్ చేసుకోవడము. అట్లా మళ్ళీ నైట్ టైంలో ఫ్రీ టైం కొంచెం నైట్ అయితే ఫ్రీ టైం ఉంటుంది కదా, పిల్లలు పడుకున్నాక అప్పుడు నైట్ రాసుకోవడం నేను సాంగ్స్, కొంచెం మైండ్ కూడా అప్పుడు రిలాక్స్గా ఉంటుండే. సో అట్లా కొంచెం ఈ ఫీల్డ్కి వచ్చేసిన సార్. ఫస్ట్ అవకాశం వాళ్ళ ద్వారా వచ్చింది, ST1 ద్వారా. అండ్ మల్లమ్మ గారు ఫస్ట్ అక్కని అడగండి అన్నారు, అక్క అయిపోయింది, ఇంకా తర్వాత మీరే. కొంచెం తెలియదు సార్, కట్ చేసే ఇబ్బంది గిట్ట మాట్లాడతా నేను. అట్లా ఏం లేదు, మనం మాట్లాడదాం, ఏముంది తమ్ముడితో మాట్లాడుతున్నట్టే, కాంతే ఏముంది. ఇంతకు ఏ ఊరు మంది? మాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు నారాయణపేట జిల్లా. అత్తగారిది అప్రేటిపల్లి, అమ్మగారిది హౌస్లోన్పల్లి. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? అమ్మగారితోనే ఉంటా, హౌస్లోన్పల్లిలో ఉంటా. ఓకే. ఇంతకు మీరు రాసిన సాంగ్ రే రుమాల, సో ఆ సాంగ్ కూడా అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇంతకు ఎలా అనిపిస్తుంది మీకు? అందరు ఇంతమంది వింటున్నారు, మీరు రాసినారు మళ్ళీ పాడినారు. రాసుకోం అనేది ఏం లేదు సార్, అది ఊరి పాట. అది ఊరి పాట అంటే ఇంకా అందరూ పెద్ద వయసు ఉన్న వాళ్ళు పాడితే అది తెచ్చి నేను పాడిన. ఓకే. మరి ఇదైతే మరి ఈ ఫీల్డ్లోకి ఎట్లా వచ్చినారు మీరు? ఎవరు సపోర్ట్ చేసినారు? అన్న కొండ రాజేందర్ అన్ననే నాకు సపోర్ట్ చేశారు. చాలా మంది కాల్ చేసిన, ఎవరు ఇయ్యలే. ఉట్టిగా పాటలు తీసుకున్నారు, నావి కొన్ని తీసుకున్నారు కానీ ఇయ్యలే. ఇంకా అన్న మాత్రం చేస్తుందా, నీ గొంతు బాగుంది, ఇస్తా, నీకు అవకాశం ఇస్తా అని నన్ను పిలిపించి పాడించారు. ఓకే, నైస్. అంటే గీత గారు మరి అయితే మంచి ఫోక్ సింగర్ కాబట్టి ఒక సాంగ్ మొదలెట్టండి, అందుకోండి ఒకటి. ఓకే సార్. మీకు బాగా పేరు తీసుకొని వచ్చిన సాంగ్ ఫస్ట్ పాడదాం, మీ తర్వాత మిగతాటన్ని వాడదాం. గుణమామి తోట కాడలో నెరియలో, గుంపు సింతల బాయి కాడలో నెరియలో, కొర్ర మిసాలోడు అల్లో నెరియలో, నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో, నీలి రంగు సిరేగట్టి మేలి ముసుకు వేసుకొని నిరుపతోట ఏరాబోతేనో, చూడగానే తొలి సుపులో నాల్లో నెరియలో, నాతో మాటగల పాలనుకుంటాడు అల్లో నెరియలో, చూడసక్కని అందాగాడు అల్లో నెరియలో, నా మనసేదో చేసినాడు అల్లో నెరియలో, నా మనసేదో చేసినాడు అల్లో నెరియలో. సూపర్ పాడారమ్మా. తనకి ఆ సాంగ్స్తో అలా మీరు వెలుగులోకి వచ్చారు, అందరికీ బాగా గుర్తింపు. అంటే గీతా కృష్ణ గారు ఏంటి అనేది కూడా ఫోక్ ఇండస్ట్రీలో మీరు బాగా ముందుకెళ్తూ ఉన్నారు. సూపర్ అమ్మా. అండ్ మల్లమ్మ గారు మీరు రే రుమాల పాడతా సార్. ఏంటంటే ఆ పాట అందరూ ఇప్పుడైతే ఉర్రూతలగిస్తున్నారు, బాగా వింటారు అందరు అయితే సాంగ్. ఎర్ర రుమలు గట్టి ఏడికొతున్నావు బావా, ఎర్ర రుమలు గట్టి, నాగముఖం నలికే సన్నం నగితే పనం పోతది బావా, నాగముఖం నలికే సన్నం, పచ్చ వంగులు దొడిగి ఏడికొతున్నావు బావా, పచ్చ వంగులు దొడిగి, నాగముఖం నలికే సన్నం నగితే పనం పోతది బావా, నాగముఖం నలికే సన్నం. సో ఆ పాటలన్నీ ఇప్పుడైతే అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, డాన్సులు కడుతున్నారు, డీజేల్లో మొత్తం స్టెప్పులు వేస్తున్నారు, బాగుంది. నాకు గీత గారు, సో మీ ఫస్ట్ సాంగ్ రాయడానికి కానీ అంటే పాడడానికి ఎంత కష్టపడి ఉంటారు మీరు? చాలా కష్టపడి ఉంటారు అసలు. అవును సార్, ఎందుకంటే ఫస్ట్ అవకాశం రావడం అంటే కొంచెం మనకి ఆ త్రో తెలియాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి ఏంటి, అట్లా ఫస్ట్ మనకు అవకాశం ఎట్లా వస్తుంది అనేది కష్టమే, ఎవరిని అడగాలి ఏంటి, ఆ తర్వాత మళ్ళీ పాడడానికి కూడా ఎక్కడ వెళ్ళాలి ఏంటి మనకు తెలియదు కదా అన్నట్టు నేను చాలానే కొంచెం ఇబ్బంది అనిపించింది సార్ స్టార్టింగ్లో. కానీ అంటే పిల్లలు ఉన్నారు, పెళ్ళయింది, సో ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లా పాటలు ఇట్లా చేస్తామన్నప్పుడు వాళ్ళు ఏమనలేదా?
అంటే నేను ఫస్ట్ మా వాళ్ళు ఎవరికి చెప్పలేదు నేను ముందు. చెప్పకుండానే ట్రై చేశారా? అంటే పాడతానని తెలుసు, మా ఇంట్లో మా అమ్మ నాన్నకి ఇట్లా చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో ఇట్లా పాడుతుందని తెలుసు. నాన్న కూడా బాగా ఎంకరేజ్ చేస్తుండే, మంచి పాడాలి బిడ్డ, మంచిగా ఉండాలి అట్లా చెప్తుండే అనమాట. సో మ్యారేజ్ అయినాక మటుకు మా వారికి కూడా చెప్పాను నేను, నాకు ఇట్లా పాటలు అంటే ఇష్టము. నాకు చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయింది సార్, స్కూల్ డేస్లోనే. మ్యారేజ్ అయినాక కూడా చదువుకున్నాను నేను. అయితే అప్పుడే చెప్పాను అనమాట. నేను చెప్తే ఆయన కూడా ఇష్టం నేను పాడడం అంటే. సో అట్లా ఆయన కూడా ఇష్టం కదా. ఇప్పుడు ఈ మధ్యలో అంటే మనకు యూట్యూబ్ ద్వారా అవకాశాలు వచ్చినాయి, మనం ఎందుకు వినియోగించుకోకూడదు, నేను కూడా రాస్తాను, నాకు ఒక టాలెంట్ ఉంది కదా అన్నట్టుగా నేను ఆ విధంగా నాకు సొంతంగా నేను ఒక సాంగ్ రాసుకొని అది ఫస్ట్ వాళ్ళకి వినిపించాను అనమాట. ఎస్టీవీ బంజారా అని చెప్పాను కదా, వాళ్ళకి వినిపించాను. సో అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఫస్ట్. అంటే లవ్ ఫెయిల్యూర్ అంటే సరే ఇప్పుడు లవర్స్కి అనుకుంటే కనుక అది వాళ్ళకి వర్తిస్తుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది అన్నట్టుగా నేను ఆ కాన్సెప్ట్ అనుకొని రాసుకున్నాను అనమాట. అంటే మెయిల్ వర్షనే కాకుండా ఫీమేల్స్ కూడా లవ్ చేస్తే లోపల ప్రేమ ఉంటే ఎట్లుంటుంది అనేది పాట ద్వారా సంవత్సరాల క్రితం రాసుకున్నారు. అరే మొదటిసారి ఫస్ట్ టైం అవకాశం వచ్చిన తర్వాత రికార్డింగ్కి వెళ్ళేటప్పుడు భయపడినారా ఏమన్నా? చాలా భయం వేసింది సార్, చాలా భయం వేసింది. కాకపోతే నాకు ఇక్కడ ఈ ఫీల్డ్లోనే కొంచెం తెలిసిన వాళ్ళు ఉండే, వాళ్ళు కొంచెం మనకి కొద్దిగా అంటే అందరూ ఒకలా ఉన్నారు కదా సార్, కొంతమంది మంచి వాళ్ళని కూడా పరిచయం చేశారు దేవుడు. సో అట్లా నాకు కొంచెం తెలిసిన వాళ్ళ పరిచయమే, వాళ్ళ ద్వారా ఒక స్టూడియోకి వెళ్ళడం, వాళ్ళు కొంచెం దగ్గరుండి పాడించడము, మనకేమైనా తెలియకుండా చెప్పడము, అట్లా చేసిరనమాట. నాకు కొద్దిగా హెల్ప్ చేసినారు. సో అట్లా నాకు ఇక ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు రావడం. ఫస్ట్ సాంగ్ రిలీజ్ తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే కొత్త లిరిక్ రైటరు, చాలా డీప్గా ఉన్నాయి లిరిక్స్, బాగుంది సాంగ్ అని చెప్పేసి అట్లా ఇంకా వాళ్ళే ఇంకా 2-3 సాంగ్స్ కూడా రాయించుకున్నారు అదే ఛానల్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ అవకాశం కూడా ఇప్పుడు జాను లిరి గారు అని చెప్పాను కదా, యాక్టింగ్ చేశారు అందులో. సో ఆ ఛానల్ వాళ్ళకి అవకాశం వచ్చింది, ఆ ఛానల్ వాళ్ళు కూడా 2 సాంగ్స్ రాయించుకున్నారు. సో అట్లా ఒక ద్వారా ఒకరు ఇట్లా వెంటనే అవకాశాలు వచ్చినాయి సార్. వచ్చిన తర్వాత మధ్యలో కరోనా టైం, అది ఆ కరోనా టైంలో కొద్దిగా బ్యాక్ అయిపోయినా మళ్ళీ. లేదు అదే మూమెంట్ అంటే ఇప్పటికి కొంచెం ఇంకా బెటర్గా ఉంటుండేనేమో అనుకుంటా నేను. ఇక టైంలో అందరు ఇబ్బందులు పడ్డారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేకుండా ఉండింటే ఇంకా మనం ముందు ఉండేవాళ్ళం అట్లా అనుకున్నా. సో పర్లేదు, ఆ తర్వాతనైనా మళ్ళీ నా కాంటాక్ట్ వెతుక్కొని మళ్ళీ కనుక్కొని మళ్ళీ నాకు అవకాశాలు వచ్చినాయి సార్. అట్లనే రన్ అవుతున్నాయి. ఇక మల్లమ్మ గారు, ఇంతకు మీరు ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ పాడారు? నేను 2 సాంగ్ పాడినా, ఈ 2 బయటకు వచ్చినాయి, ఇంకా 4 బయటికి రాలేదు సార్. ఓకే. ఫస్ట్ది పాడేటప్పుడు కానీ ఇంట్లో వాళ్ళు చెప్పినావారా అసలు? చెప్పిన. ఏమన్నారు? ఏం తెలుస్తుంది ఇక అట్లా ఎట్లా పోయి పాడతావు అంటే, నాలాకు ఉన్నోళ్ళు గిట చదువు రానోళ్ళు గిట పోయి పాడుతురమ్మా. రాలే అసలు, స్కూల్ ముఖమే చూడలేదా? పోయినా, కాకపోతే మా ఇంట్లో పెరుగు చాలా ఉంటుంది సార్. అప్పుడు ఆ పెరుగు దాని మీద ఇష్టపడే చదువు, పెరుగు కోసం అని చదువు నేర్వలే నేను. పెరుగు కోసం చదువు అనేసినారా? అంటే చాలా ఏమంటారు, అవి అటకలు ఉంటాయి, అటకలకి ఉంటుండే అన్నట్టు. ఇంకా ఇంటికి పోతే మాకు పెరుగు 3 పూటలు మంచిగా తింటాం కదా, ఇదేమి అంతా ఇట్లా చారు ఇంకా ఫుడ్ నచ్చక ఇంకా పెరుగు మీద ఎక్కువ ఇష్టం. అట్లా పెరుగు ఓన్లీ పెరుగు కోసమే చదువు నేర్వంది. ఓకే. ఇదేదో విచిత్రంగా ఉంది. విచిత్రంగా హాస్టల్లో వేసారంట. హాస్టల్ ఉట్టి ఊర్లే స్కూల్కి పోతే పోకుంటే అన్నట్టు, హాస్టల్గా నువ్వు వేస్తే అన్నట్టు నేర్చుకుంటుంది అంటే. ఇంకా అప్పుడు ఇంకా ఇక్కడ ఇంటి మీదనే నాకు ఎక్కువ అమ్మ నాయన పెరుగు, ఈ 3. అసలు ఈ పెరుగు కథ ఏంటో తెలుసుకోవాలి.
కాదు అంటే మీరు పాటలో కూడా ఒక పెరుగుని యాడ్ చేయండి, పెరుగుతో ఒక సాంగ్ చేయండి, మంచిగా ఉంటుంది. అంటే సార్ అదే మా అమ్మమ్మ వాళ్ళు అప్పుడు మా అమ్మకు ఇచ్చిర్రు అన్నట్లు, ఒక బర్రెని ఇచ్చిర్రు. అది దానికి బిడ్డ పుట్టేసే వరకు మస్తు పాలు ఇస్తుండేది, ఒక 4-5 లీటర్లు ఇస్తుంది. ఇంకా మా నాన్న అమ్మ మందికి ఎక్కువ పోయకుండా మా పిల్లలు తింటారు బాగుంటుంది అన్నట్టు ఎన్ని ఇంటికి వస్తే అన్ని తోడేసి ఎనీ టైం అదే తింటుంటే పెరుగు ఎక్కువ తిండేవాడు. ఇంకా ఎక్కడో మళ్ళీ కొంచెం ఏమంటారు గట్టిగా అంత మనం గరిటెతో వేసినా కానీ పలిగిపోకుండా ఉంటుండే, అంత గట్టిగా ఉంటుంది. కాదు ఎవరికైనా కానీ చికెన్ బిర్యానీను అట్లా ఇష్టం ఉంటుంది, కానీ మల్లమ్మ గారికి పెరుగు పెడితే చాలు. అప్పుడు అట్లా ఉండే సార్. కాదు ఇప్పటికైనా పెరుగు అంటే చాలా ఇష్టం నాకు. మీ రెమ్యునరేషన్ ఏమన్నా కానీ 4 డబ్బాల పెరుగులు ఏమైనా ఇచ్చినారా? లేదు సార్, అది కాకపోతే మా అమ్మ ఉదయం కూలి పోయేటప్పుడు పెరుగు తోడేసి ఉట్టు మీద పెట్టిపోతుండే. ఆ పెరుగు గిట్ట కానియకుంటే అది ఇంకా మంచిగా కాకుండా గిట్ట పోయి చేయబెట్టి మీగడంతా తింటుంటి అట్లా. మరి పాటల మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది మీకు? పాట అంటే అమ్మ పాడుతుంది, అమ్మ పాడుతుంది. ఇంకా కొన్ని సాంగులు విన్నా అన్నట్టు, అరే చదువుకుంటేనే పోయి పాడలేమో అన్నట్టు నాకు అనిపించేది. ఇంకా చదువు లేనోళ్ళు గిట్ట పాడొచ్చు అని ఇది అన్న ఒక అన్న ఉంటాడు కొండన్న అని, ఆ అన్న గొర్రెలు కాసుకుంటే ఒక పాట రాసుకొని పాడండి. అది అందమైన గువ్వవే నిన్ను నువ్వు ఎందుకు అలిగినవే అని. ఏదో ఒకసారి పాడండి, మంచిగా పాడండి, ఏం కాదు. అరే అట్లేం లేదమ్మా, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అంటే ఎట్లనో ఉంది సార్ అది. అంటే ఆ అన్న పాట విన్నా నేను, మంచిగా ఉంది, అది వస్తుంది. కాకపోతే ఇప్పుడు రావట్లేదు, వస్తుంది తడపడతా అన్నట్టు గిట కాదు, వెనక ముందు పదాలు అయితే కష్టమని ఆ అన్నది చూసి అన్న ఇంకొకటి వాడారు, ఏది వాళ్ళ భార్యమైంది, ఇల్లు విడిచి పోయావే పల్లె దాటి పోయావే కట్టుకున్నవానికి దూరమైతివే కన్నవాళ్ళు ఏడుస్తున్నరే. ఈ పాట అన్న ద్వారా అన్న గొర్రెలు కాసుకుంటేనే ఒక పాట రాసిండ్రు. మా అమ్మ పాడుతుంది, మా అమ్మ పాటలు తీసుకొని నేను వాడవచ్చు కదా అన్నట్టు ఆ అన్న పాడిన పాట విని నేను వాడతా, నేను ఖచ్చితంగా పాడాలి పాటని నేను వాడతా. ఎట్లన్నా కానీ ఆడికి పోయి తెలుసో తెలియక ఎవరన్నా ఒకరు చెప్తారు కదా, ఆ పట్టుదలతో 4 సంవత్సరాలు అయ్యి సార్ ఈ సాంగ్ బయటికి నేను పాడి, ఇప్పుడు బయటికి ఇడిచిండి అన్న. 4 సంవత్సరాలా అట్లా. అప్పుడు అవకాశాల కోసంకి చాలా మందిని అడిగే ఎవరు ఇయ్యలే, ఇంకా రాజేందర్ నుండి ఇచ్చిండు అవకాశం. ఇంకా దాన్ని ఎక్కువ ఓల్డ్లో పెట్టేసిండు. అది ఇద్దరం పాడినాం ఈ సాంగ్, ఎర్ర రుమాలు ఇద్దరం పాడినాం. కాకపోతే అన్న మళ్ళీ ఇప్పుడు 2వ విడత కానీ ఇడొస్తాడో ఎట్లనో తెలియదు, కానీ అన్న వాళ్ళే మళ్ళీ తర్వాత ఆ వీడియో పోయిందమ్మా మళ్ళీ పాడుతుందా అని మళ్ళీ 2 సంవత్సరాలు అయినాక పిలుచుకొని అది మాత్రమే పాడిపించి బయటకు వదిలేసిండు అంతే. మంచిగా ఉందమ్మా. గీత గారు, ఇది ఇన్ని సాంగ్స్ పాడారు, సో ఇన్ని సాంగ్స్లలో ఎప్పుడైనా కానీ మూవీ సైడ్ అంటే పాడే అవకాశాలు కానీ అట్లా ఏమైనా వచ్చినాయా? మూవీకి రాయమని అడిగారు సార్ రీసెంట్గా. అంటే అది పెద్ద మూవీయా చిన్న మూవీయా తెలియదు నాకు. రాశాను అనమాట. ఒక 2 సాంగ్స్ అయిపోయినాయి, ఒక 3rd సాంగ్ ఉంది. అంటే ఇద్దరు అడిగారు వేరు. ఒకరేమో ఇట్లా అంటే తెలిసిన వాళ్ళ ద్వారా సాంగ్స్ విన్నారంట నాయి. వాళ్ళు ఏం చేశారంటే మీరు ఇట్లా లిరిక్స్ రాస్తారంట కదమ్మా, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం నంబర్ అని చెప్పేసి అన్నారు. అంటే అవును సార్ అని చెప్పేసి అన్నా. మూవీకి రాయాలంటే నాకు కొంచెం టెన్షన్ అయింది. లేదు సార్, అంటే మూవీ స్టైల్లోనే. ఇంకా మిగతా 2 ఏమో అది ఐటమ్ సాంగ్, ఒకటి రొమాంటిక్ ఒకటి, అవి 2 వేరే వాళ్ళకి. ఇంకొకటి ఇది మెలోడీ అనమాట, లవ్ సాంగ్ అది. సో అది అడిగారు అనమాట. అడిగితే రాస్తావమ్మా ఇట్లా రాయగలుగుతావా అంటే రాస్తాను సార్. అంటే మీ లిరిక్స్ పంపించండి అని అంటే పంపించాను సార్. వాళ్ళు ఫస్ట్ ఏమన్నారు అంటే ఎవరైనా చాలా వరకు అయితే మీ ఎక్కువ వైరల్ అయినాయి పంపించండి, ఇప్పుడు మీరు కూడా అడిగారు ఎక్కువ వైరల్ అయిన పాడండి అని. సో వాళ్ళు అలా కాకుండా వ్యూస్ పక్కన పెట్టండి, మీరు మీ ఎక్కువ పోయినా తక్కువ పోయినా మీ కొన్ని సాంగ్స్ మాకు పంపించండి, మీకు నచ్చిన సాంగ్సే మాకు పంపించండి, ఈ సాంగ్ అయితే నాకు నచ్చింది బాగుంది అని మీకు అనిపించినవి మాకు కొన్ని పంపించండి అంటే
నేను ఒక 10 సాంగ్స్ వరకు పంపించాను సార్. ఓకే, మీరు ఇప్పుడు నన్ను అన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. మీకు మీరు రాసిన అన్ని సాంగ్స్లలో కల్లా బాగా నచ్చిన సాంగ్ ఏం సాంగ్ అది? అది కొన్ని ఉన్నాయి సార్. ఒక్క సాంగ్ చెప్పండి మంచిది. కొన్ని ఉన్నాయి, కాకపోతే ఆ సాంగ్ నాకు బాగా ఇష్టం, కాకపోతే వ్యూస్ వెళ్ళలేదు. అది వ్యూస్ సంబంధం లేదు, అందరికీ నచ్చాలని లేదు. అవునవును. ఇప్పుడు కొంతమందికి లవ్ సాంగ్స్ నచ్చవచ్చు, ఇంకొకరు బ్రేకప్ సాంగ్స్ నచ్చవచ్చు, ఇంకొకరు ఫోక్, అట్లుంటుంది అనమాట. సో ఆ సాంగ్ ఏదో ఒకసారి పాడండి, ఇప్పుడు మనం ఫేమస్ చేద్దాం. ఓకే సార్, అది ఓకే చూసుకుంటా పాడండి అమ్మా, పర్లేదు. మల్లమ్మ గారు, సో మీరు ఫస్ట్ సాంగ్ ఇది రే రుమాల కంటే ముందు ఇంకో సాంగ్ పాడినారు కదా? ఇది పాడిన తర్వాతనే అది పాడిన. ఇది పాడిన తర్వాత అది పాడిన, అది తొందర బయటికి ఇడిచారు. అది బయటకు వచ్చింది, కాకపోతే అది ముందు వచ్చింది కదా. ఇది ఏమంటారు క్యూ వైస్ లెక్క ఇది వచ్చింది, దాని తర్వాత సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ వచ్చింది. ఓకే, ఇంతకు ఎంత తీసుకున్నారు? ఎన్ని పెరుగు ప్యాకెట్లు తీసుకున్నారు? ఏం లేదు సార్, మళ్ళీ పెరుగు ప్యాకెట్లు అంటే తినను ఎక్కువ, అటుకలు ఉన్న పెరుగు అంటేనే ఇష్టం. అది అదే మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఏదో ఆ సాంగ్ ఒకసారి పాడండి. ఏది? అదే ఫస్ట్ మీరు పాడిన సాంగ్ పాడినా కదా సార్ ఇంతకు ముందు. రే రుమాల ఇంకోటి తర్వాత ఇంకొకటి. గుంతం పల్లె సాయిలన్న గుండు గుత్తని మామలు సాయిలన్న పోతుమిన నీ కళ్ళు సాయిలన్న పొంగుత వస్తాది సాయిలన్న పోతుమిన నీ కళ్ళు పోతుమిన నీ కళ్ళు పోతుమిన నీ కళ్ళు సాయిలన్న పొంగుత వస్తాది సాయిలన్న గుంతం పల్లె సాయిలన్న గుండు గుత్తని మామలు సాయిలన్న సాయిలన్నా. ఇది ఏది ఒక లైన్ ఎక్కువ వైరల్ అయింది. అది బండి మీద నువ్వు రంగ సాయిలన్నా పానమంతా గాయ గాయ సాయిలన్న. ఇది ఒక్క లైనే ఎక్కువ మంచిగా పోయింది, దాని తర్వాత మిగతా సాంగ్ కూడా మొత్తం మంచిగా పోయింది. కాకపోతే అది లాస్ట్ ఉంటుంది. ఓకే ఓకే, ఇంతకు ఆ సాంగ్ రిలీజ్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుందమ్మా? ఏది సాయిలన్న? సాయిలన్న సంవత్సరం వెళ్ళిపోయింది. ఫస్ట్ జానులరి గారు చేసిర్రు అది, తర్వాత మళ్ళా నార్మల్ సాంగ్ ఆమె చేసింది, తర్వాత మళ్ళీ శిరీష గారు తీసుకొని మళ్ళీ డీజేకి చేసారు. డీజేకి చేసినప్పుడు అప్పుడు సాంగ్స్ ఇట్లా జానపదాలు ఉన్నాయంటే ఈ మిక్స్ రీమిక్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా. డీజే వర్షన్ ఇప్పుడు బాగా అదే ట్రెండ్ అయిపోయింది. నార్మల్ సాంగ్ రావడం, మళ్ళీ డీజే చేయడం. ఏంటంటే పెళ్లిళ్ళు బారాత్లు అట్లా ఉన్నప్పుడు మంచిగా అయ్యే పోతూ ఉంటాయి ఫుల్గా. మా గల్లీలో పోరగాళ్ళు అందరూ వేసి ఆడుతూ ఉంటారు. ఓకే గీత గారు, మీరు చెప్పారు కదా మీ మనసుకు నచ్చిన సాంగ్, ఇప్పుడు మనం వైరల్ చేయాలనుకున్న సాంగ్, ఆ సాంగ్. ఓకే సార్. నా సిర సింగుల్లో కుచ్చుల్లో నువ్వై, నా చేతి గాజుల్లో సొప్పుల్లో నువ్వై, నాకొక అంచుల్లో సిగ్గుల్లో నువ్వై, నా సొట్ట బుగ్గల్లో సిరునవ్వు నువ్వై, సిన్నంగా 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 నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా, నేను నీ కొరకే వేచి ఉన్నారా నా వన్నె కాడా, సిన్నంగా నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా, నేను నీ కొరకే వేచి ఉన్నారా నా వన్నె కాడా, ఆ కంచశీలల్లో మన ముద్దు ముచ్చట్లు పొద్దంతా గడవాలిరా, నీ తీపి ముచ్చట్లు నా మనసుకే తాకి నే మురిసిపోవాలిరా, ఆ కంచశీలల్లో మన ముద్దు ముచ్చట్లు పొద్దంతా గడవాలిరా, నీ తీపి ముచ్చట్లు నా మనసుకే తాకి నే మురిసిపోవాలిరా, కలుసుకుందామయ్యో పూల తోటలలో ప్రేమించుకుందామయ్యో తల్లలో, మెల్లంగా మెల్లమెల్లంగా మెల్లంగా నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా, కలుసుకుందాము నువ్వు నేనయ్యో నా వన్నె కాడా, మెల్లంగా నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా, కలుసుకుందాము నువ్వు నేనయ్యో నా వన్నె కాడా, సోవి సోవి సువన్నలో సోవి సోవి సువన్నలో ఆరామ సీతయ్యలో ఆరామ సీతయ్యలో ఆరామ సీతయ్యలో ఆరామ సీతయ్యలో. వా భలే ఉందమ్మా. ఇది మామ కోసం వెయిట్ చేస్తూ పాడే సాంగ్ అనిపిస్తుంది.
అంతేనా? తన హస్బెండ్ కోసం హస్బెండ్ కోసం వెయిట్ చేసుకొని తన మనసులో ఆశలన్నీ నింపుకొని వెయిట్ చేస్తున్నట్టు సో అలా వర్ణిస్తూ రాసుకున్నాను సార్. ఓకే. అండ్ సో తర్వాత ఇన్ని సాంగ్స్ పాడుతూ దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని వెళ్తున్నారు కదా. సో వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ సపోర్ట్ ఏమైనా ఉందా మంచిగా? పర్లేదు సార్, ఇంట్లో అలా సపోర్ట్ ఉంటుంది బాగానే. కాకపోతే ఫస్ట్ సాంగే నేను అది రిలీజ్ అయ్యేంత వరకు తెలియదు. ఓన్లీ మా అమ్మ నాన్నకి మాత్రమే చెప్పాను అనమాట, నేను ఇట్లా సాంగ్ పాడుతున్నా రాస్తున్నా అని చెప్పి. మిగతా ఎవరికి చెప్పలే. ఎందుకంటే ముందే చెప్పినాం అనుకోండి, ఎందుకు ఆ ఫీల్డ్ అవసరమా అది ఇది అని వెనక్కి లాగేస్తారు మళ్ళీ. సో మనం అవన్నీ పక్కన మాటలు పట్టించుకుంటే మనం అనుకున్నది ఏం రీచ్ అవ్వలేము అసలు. అట్లనే అది నేను మైండ్లో పెట్టుకొని నాకు అనిపించింది సార్, మనం వెళ్ళే రూట్ కరెక్ట్ అయినప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు అనిపించింది నాకు దేవుడు తోడున్నాడు. సో ఆయన మీద భారం వేసుకొని, ఇది ఒక కళ నాది, చిన్నప్పటి నుంచి కూడా ఉన్న కళ అది. సో ఇంకా మా నాన్నకి కూడా ఉంది కాబట్టి నాకు వచ్చిందేమో అనుకుంటా ఒక్కొక్కసారి. సో అట్లా నేను ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళిన అనమాట. సో అది ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మా రిలేషన్స్కి కానీ ఎవరికి సరిగా తెలియదు. ఇప్పుడు అందరికి తెలుసు అనమాట. సో ఫస్ట్ ఎట్లయినా అంటారు కదా సార్, ఎందుకు అవసరమా, అందులోకి పోతే ఎట్లుంటుందో ఏమో అని అంటారు. అదొక్కటి మైండ్లో పెట్టుకొని నేను ఫస్ట్ నేను సాధించింది అంటే పేరు వస్తుందో రాదో తర్వాత విషయం, కాకపోతే నా టాలెంట్ ఏందనేది నేను బయట పెట్టుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టుగా నేను ఎవరికి చెప్పకుండానే చేసిన. ఇప్పుడైతే సపోర్ట్ ఉంటుంది. ఆ టైంలో వెనక్కి లాగిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఉంటారు సార్, ఉన్నారు కూడా. బట్ నేను ఏం పట్టించుకోలేదు. అట్లా వాళ్ళ అన్నయ్య వాళ్ళు అంటూనే ఉంటారు, మనకేం వాళ్ళు పెట్టరు కదా. సో అట్లా మనం ఇంకా ఇంకోటి ఏంటంటే, మనం మంచి రూట్ అయినప్పుడు మనం వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని పట్టించుకునే అవసరం లేదు. అంతే. అది చెడు దారి అయినప్పుడు మనం ఆలోచించుకోవాలి. అదే మనం మీరు అలా ఆలోచించుంటే, అరే వాళ్ళు అంటున్నారని చెప్పేసి ఆగిపోయిందంటే ఈరోజు మంచి మంచి సాంగ్స్ వచ్చేవా మీ దగ్గర నుంచి? ఈరోజు మనం ఇలా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. కానీ నైస్ అమ్మ. వాళ్ళమ్మ గారు, మిమ్మల్ని ఎవరు వద్దనలేదా? ఎవరు వద్దనలేదు సార్, ఎవరు వద్దనలే. అయినా కానీ మీరు ఇనే టైప్ కాదులే అనిపిస్తుంది. అంతే కదా? ఎట్లా కనిపెడతారు సార్ మీరు? అదే అనిపిస్తుంది అమ్మా. ఏంటంటే నేను పోతా, నా సంబంధం లేదు, ఏమైనా వేసుకోవాలి అనే టైప్ లో ఉన్నారు మీరైతే. రియల్ సార్, నేను నాకు అడ్డొస్తే పట్టించుకొని ఆయన నీ మాటలు అవసరం నాకు చెప్తుంటే అర్థం కదా నా బాధ ఏందో. నేను అంత గట్టిగా వాడిస్తే ఒక చారని అంతా నేను ఆలోచన చేయలే కదా, మరీ ఘోరంగా లేదు పో అంటే నీది పట్టించుకునేది నాకేం అవసరం. అట్లా నాకు వస్తుంది, కోపం వస్తుంది అట్లా. అంతేగా, మనం చేయాలనుకునేది చేయనీకోకుండా అడ్డుపడుతున్నారంటే ఆ బాధ వేస్తుంది. అందుకే మీరు మంచిగా అసలు చాలా మంది అనుకుంటారు వెనకల అందులో ఏదో ఉంటాయి వద్దు రాకండి అని చెప్పేసి అంటారు. కానీ వచ్చిన తర్వాత చూడండి, అదే అట్లా మంచి మంచి సాంగ్స్ పాడుకుంటూ ఇట్లా మంచిగా ఉన్నారు. ఏమో మీకేమన్నా సినిమా అవకాశాలు ఏమైనా వచ్చినాయా? రాలేదు సార్, ఇంకా వస్తాయి. ఇప్పుడు అంటే నేను కొంచెం నాకు పేరు తెచ్చిందంటే ఇప్పుడు ఒక 2 నెలలు అయినామంతే. కానీ సాంగ్ మంచిగా పోతుందమ్మా. సుమారు 36 మిలియన్ ఎంతో కొట్టింది, బాగా గట్టిగా. ఇంకా మీరు మరి ఫైనాన్షియల్ వైజ్ అంతా ఓకేనా? ఫైనాన్షియల్గా ఉంటాయి సార్. ఇంకా ఏం నేను సెటిల్ అవ్వలేదు. కాకపోతే ఇక ఒకసారి అవ్వలేము కదా సార్. ఇక ఉన్న ఇబ్బందులు ఉన్నా కానీ అలా అన్నీ నెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా. కాదు, ఇన్ని సాంగ్స్ పాడారు అంటే రాశారు, సో రెమ్యునరేషన్ వైజ్ కానీ ఎట్లుండేది ఏంటి? రెమ్యునరేషన్ తక్కువనే ఉంటుంది సార్. ఉన్న దాంట్లోనే నేను అంతకుముందు వేరే వర్క్ చేసుకునేదాన్ని. ఏం వర్క్? సో నేను అప్పుడు హోటల్లో చేసుకున్నాను సార్. కొంచెం ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక అట్లా నేను హోటల్లో కూడా చేసిన. సో ఆ టైంలోనే నాకు తెలిసింది ఇట్లా యూట్యూబ్లో పాడొచ్చు అన్నట్టుగా. అప్పుడు అందులో వర్క్ చేసుకుంటేనే నేను ఇట్లా సాంగ్స్ రాసుకునేదాన్ని. అందులో వర్క్ చేసుకుంటా నాకు టైం దొరికినప్పుడల్లా నేను సాంగ్స్ రాసుకోవడం, ఏదైనా థాట్ రాగానే పక్కన వాళ్ళ ఫోన్ అడుక్కొని అందులో రికార్డ్ చేసుకోవడం. రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడే వర్క్ అయిపోగానే మళ్ళీ తొందరగా పెన్ను పేపర్ తీసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఫోన్ పోతుంది.
సో అట్లా మళ్ళా అది నేను రికార్డ్ చేసుకున్నంత వరకు మళ్ళీ నేను రాసుకొని పెట్టుకోవడము, ఇట్లా కొద్ది రోజులు ఇబ్బంది పడినా. ఆ తర్వాత కొంచెం ఫోన్ తీసుకున్నా మళ్ళీ ఇక అట్లా దాంట్లోకి ఎంట్రీ అయినా ముందుకెళ్ళినా సార్. ఇప్పుడు ఫైనాన్షియల్ గేమ్ సెటిల్ అవ్వలేదు. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 బాబు. బాబు పాప ట్విన్స్ సార్. వాళ్ళు కాలేజ్ ఇప్పుడు. సో పెద్ద పిల్లలు ఉన్నారా మీకు? సార్ ఇంటర్ సెకండ్ ఇయర్. చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయిందని చెప్పారు కదా. చిన్న ఏజ్, చిన్న అమ్మాయి 10th ఇప్పుడు. సో అట్లా చిన్న ఏజ్ లో మ్యారేజ్, పిల్లలు కూడా తొందరగానే. అందుకని మా పిల్లలు పెద్దగా ఉంటారు సార్. పిల్లలు కూడా పాడుతుంటారా? పాడతారు ఇంట్లో. మా పెద్ద అమ్మాయి పాడుతుంటది, మా చిన్న అమ్మాయికి బాగా డాన్స్ అంటే బాగా ఇష్టం. పెద్ద అమ్మాయి డాన్స్ చేసేది, పాడుతుంటది. ఓకే. మరి అయితే సినిమా సాంగ్స్ అన్ని బాగా పాడుతుంటారు కదా సార్. మరి మీ గాత్రంలోంచి నాకు ఒక మంచి సినిమా సాంగ్ ఏం పాడతారు? నేను అంటున్నారా సార్? నాకు సునీత గారు పాడిన సాంగ్స్ అంటే బాగా ఇష్టం. ఓకే. అట్లా కన్నులు దాటి నీ కలలే ఇన్నడు పోవు నన్నొదలి జన్మంతా దాచేస్తా నీతో ఉన్న ఆ కొంత కాలాన్ని గాలి దోళి నీ పరిమళమే రోజు జరిగే నీ పరిచయమే. సూపర్ అమ్మా. ఏంటంటే అదొక సునీత గారి వాయిస్ ఆ సాంగ్ గురించి చెప్పేంత కాదు, బట్ చాలా బాగా పాడారు. మల్లమ్మ గారు మీరేమైనా సినిమా సాంగ్స్ ఏమైనా పాడుతుంటారా? పాడతా సార్. ఒకటి పాడతారా? కమ్మా, ఏ సాంగ్ పాడతారు మా కోసం? ఏంటంటే మీరు రెబల్ కాబట్టి అందుకోసమే మంచి సాంగ్ ఏది, అది కూడా మంచి అట్లే ఉండాలి, ఫైర్ రావాలి. అవునా సార్? చూడవే చుక్క చూడవే నా బిడ్డ దిక్కు చూడవే, సందమామ లెక్క ఉంటదే దీని అంద సందమెందో పాడవే, నేలమ్మ దీవించి నల్ల మన్నే ఇచ్చి నన్నే చెయ్యమంది కుండ, నేలమ్మ దీవించి నల్ల మన్నే ఇచ్చి నన్నే చెయ్యమంది కుండ, సుక్క కుండ నీళ్ళతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉండ, నీ బతుకుల్లో సిరినవ్వు పండ, సిరిచిల్ల మొత్తం సీరత గప్పి నీ సేవ సేరింది రామగమయ్యాల, సుక్క సేనితో సప్పట్లు సంగీతం అవ్వాల సందెలు తేవాల, సంబరాల తినాల రారి రోరేల రారి రోరేల రారి రోరేల రారి రోరేల రారి రోరేల రారి రోరేల. చాలు సూపర్. ఏంటంటే ఒకరు స్వీట్ గా పాడుతూ ఉంటారు, ఇంకొకరు అయితే హార్ట్ గా అదర కొడుతుంటారు. అట్లా అనిపిస్తుంది మాకైతే. మంచిగా ఉంది. ఓకే. ఏదమ్మా మీ మల్లమ్మ గారు ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 సార్, 2 పాపలు 1 బాబు. ఓకే. వాళ్ళు పాడుతుంటారా? అమ్మని అంటే అమ్మని ఫాలో అవుతుంటారా? అమ్మని ఫాలో. చిన్న పాప పాడుతుంది. చిన్న పాప పాడుతుందా? మంచిగా పాడుతుందా? మంచిగా పాడుతుంది. ఇంత 3వ క్లాస్ ఉందా పాప? 3వ క్లాసా? ఏడ ఊర్లోనే ఉన్నారా? ఊర్లోనే ఉంటుంది. ఓకే. తనకైతే మీరు అంటే తర్వాత జనరేషన్స్ ను కూడా ప్రిపేర్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. మీరైతే ఒకరిని అయితే సింగింగ్ లో, ఇంకొకరిని డాన్స్ లో, ఇక్కడైతే చిన్న పాపని సింగింగ్ లో. పెద్ద పాప, మా పాప డాన్స్ అంటే పిచ్చి ఆమెకి, పెద్ద ఆమెకి. ఓకే. కాకపోతే ఇంకా వాళ్ళు చదువుకుంటారు. ఈ అక్క పిల్లలు అయితే పెద్దగా అయ్యారు, నా పిల్లలు చిన్న ఉంటారు. ఇంత ఇప్పుడు 7, 4, 3 అట్లా చదువుతారు. అక్కకి ఎప్పుడో మ్యారేజ్ అయిపోయింది, బాల్య వివాహం. కానీ సో ఇప్పుడు మీ కళల్ని కూడా నెరవేర్చుకోవడం కోసం సాంగ్స్ పాడుకుంటూ మరి ముందుకెళ్తున్నారు. నిజంగా చాలా చాలా బాగుంది. ఏంటంటే ఈ ఫోక్ సాంగ్స్ అన్నీ మనం వింటూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎక్కడెక్కడ పల్లెటూరులో మరి పాడుకుంటూ ఉన్న మీరందరూ కూడా ఇలా మంచి మంచి సాంగ్స్ మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా ఇట్ వాస్ అంటే చాలా ఆనందంగా ఉంది. మరి మన ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మంచి సాంగ్స్ మీ ఇష్టం అంటే అది సినిమా సాంగ్ తీసుకుంటారా లేకపోతే
మీరు పాడిన సాంగ్స్ నుంచి తీసుకుంటారా అది మీ ఇష్టం, మీ చాయిస్ అనమాట. కాదే ఇంకా మంచి మంచి సాంగ్స్తో మాకు మళ్ళీ రావాలి కాబట్టి అదే జోస్తో పాడాలి. సో ఫస్ట్ మల్లమ్మ గారా లేకపోతే గీత గారా? అక్కేనా? మీరు ఎప్పుడు అక్క మీదకి ఏదో వస్తారు, ఏదున్నా కానీ నా ముందు అక్క ఉంది సార్ అనే టైంలో. మీది మీది సూపులోడే ఆ పిల్లగాడు బెంజికారులు వచ్చినాడే, ఉంగరాల జుట్టుగాడే ఆ పోరగాడు డిజిటల్ లెక్క ఉన్నాడే, నేనేడికోతే ఆడికొస్తాడే నన్ను పారశాను ఎత్త ఉంటాడే, నేనేడికోతే ఆడికొస్తాడే నన్ను పారశాను ఎత్త ఉంటాడే, ఎవడే ఆడు ఎవడే వారకంట నన్ను చూసేటోడు, ఎవడే ఆడు ఎవడే కన్ను కొట్టి సైగ చేసేటోడు, మస్తు మస్తు మస్తుగున్నడే మా నాన్న సెల్లె అత్త కొడుకు మేన బావలే, ఊరు చూడ వచ్చినాడులే వాని చూస్తే నా బుగ్గలల్ల సిగ్గులాయనే, మాకు చిన్ననాడే పేరు పెట్టినే వానికేమో నేను నచ్చపోతినే, మాకు చిన్ననాడే పేరు పెట్టినే వానికేమో నేను నచ్చపోతినే, ముద్దుగా ముద్దు ముద్దుగా వాడు చెప్పు చెప్పు చంపులోడే, ఓరి దేవుడా అమ్మ తోడుగా ముట్టుకుంటే మాసిపోయేటోడే. వా అద్దరు కొట్టారక్క, అద్దరు కొట్టారు. ఇది మీరు రాసిందేనా? నేను రాసి నేనే పాడాను. మీరే పాడారా? రిలీజ్ అయింది కూడా. రిలీజ్ అయిందా? ఓకే. అరే భలే ఉంది, మంచి గత్తర్ లేపేటట్టు. నిజంగా సూపర్ ఉన్నాయక్క. ఇప్పటి వరకు మీ కెరియర్ లో మొత్తం మీద ఎన్ని సాంగ్స్ చేసింటారక్క? నేను 70+ రాశాను. 70+. అన్ని ఆల్ సాంగ్స్ ఎక్కువ ఫోకే ఉంటాయి, ఎక్కువ ఫోక్. సో అందులో నేను ఒక 40+ వరకు నేను రాసి పాడనే ఉన్నాయి. కొంతమంది నేను రాసినవి నన్నే పాడమంటారు, మీరు రాసింది కాబట్టి అది ఎలా పాడాలి ఏంటని ఆ ఫీల్ మీకే వస్తుంది, మీరే పాడితే బాగుంటుంది అని చెప్పి కొంతమంది చాలా వరకు నాతోనే పాడిస్తారు. కొంతమంది వరకు కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళతో పాడిస్తే బెటర్ అన్నట్టుగా. సో ఎవరిష్టం వాళ్ళది. నేనైతేనే పాడితేనే రాస్తా, నేనైతేనే ఇస్తా అని నేను అనను. కొన్ని నా వాయిస్కి సెట్ కానీ కూడా ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు నేను చెప్తా, ఈ సాంగ్ నాకు నా వాయిస్కి సెట్ అవ్వదు, పలానా వాళ్ళతో పాడిద్దాము, లేదంటే మీరే ఎవరన్నా సెట్ చేయండి అట్లా చెప్తాను. ఎందుకంటే మనం రాసినా కానీ కొన్ని అన్నీ మనకు సెట్ అవ్వవు. కొంతమంది వేరేది పాడితేనే అది ఇంకా డెప్త్ వస్తుంది అనుకుంటాం, అట్లా అన్నమాట. సో ఇంకా మెయిల్ వర్షన్ కూడా రాస్తాను, డ్యూట్ సాంగ్స్ రాస్తాను, ఫీమేల్ వర్షన్ రాస్తాను. నేను కేవలం ఓన్లీ ఫోక్ సాంగ్సే అనుకున్నా. అరే డివోషనల్ సాంగ్స్ అన్ని రకాల సాంగ్స్ ఉన్నాయి, అన్ని లవ్ ఫెయిలియర్ డివోషనల్. అందుకే నేను స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని స్వీట్ స్వీట్ అంటుంది అన్నమాట. ఇప్పుడు రీసెంట్ గా శివరాత్రి సాంగ్ కూడా రాశాను, అది కూడా రిలీజ్ అయింది. శివరాత్రికి రీసెంట్ గా రిలీజ్ అయిపోయింది. ఓకే. మొత్తం శివనామ స్మరణతో మొత్తం మారిపోతుంటే మీ పాటతో మొత్తం మేము ఊగిపోతాం అన్నమాట. ధిన్ 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 తారారా మా మంజునాదా, ధిన్ 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 తారానా, ఢమఢమఢమఢమరుక మోత శివమెత్తిన తాండవాట, జగమంతా ఏలేవో మా జంగమా, కష్టాలను కరుణించవ శివలింగమా, మా కష్టాలను కరుణించవ శివలింగమా, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శంకరా శంకరా. ఇదే సాంగ్ హిందీలో ఒక 2 లైన్స్ పాడచ్చా సార్? నేను హిందీలో రాసుకున్నాను. ఇది ఎట్లుంటుందంటే అది రిలీజ్కి ఉంది, అది ఇంకా అవ్వలేదు. ढम 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 ढमरुक बाजे, धीम धीम धीमी तांडव नाचे, सब जब को पाले हो मेरे जंगमा, मेरे दुखियों को दूर करो शिवलिंगमा, मेरे दुखियों को दूर करो शिवलिंगमा, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, शंकरा शंकरा.
మొత్తానికైతే హిందీ తెలుగులో అయితే మమ్మల్ని అందరినీ శివరాత్రికి అలా తాండవం చేయించాలని డిసైడ్ అయిపోయారు. మల్లమ్మ గారు సార్ ఏ పాట పాడతారు? ఇది మా ఫ్రెండ్ కోసం ఒక పాట పాడతాను. మీ ఫ్రెండ్ కోసం? అమ్మాయి అబ్బాయా? అమ్మాయి. అమ్మాయేనా? అబ్బాయి లేకుంటారు సార్, అమ్మాయి ఉంటుంది. చినుకై చిరు జల్లై మన మనసుల కురవాలి, పువ్వై పొదరిల్లై ఎదలల్లుకపోవాలి, చిటపట స్వరాల హారారా, చిటపట స్వరాల హారారా, మురిపెలు ముత్తెలు ఎదగాలి, మురిపెలు ముత్తెలు ఎదగాలి, అల్లరి ఆశలే పల్లకిలో అందలార విందు చేరాలి, అందలార విందు చేరాలి, తేనె కన్న తీయని చెలిమినేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆత్మమిత్రమా, చినుకై చిరు జల్లై మన మనసుల కురవాలి, పువ్వై పొదరిల్లై ఎదలల్లుకపోవాలి. ఈ ఒక్క సాంగ్ కొంచెం అంటే ఫ్రెండ్ కోసం కాబట్టి కొంచెం అట్లా పాడారు. ఇదైతే సూపర్. అండ్ మంచి మంచి సాంగ్స్తో ఇంకా మీరైతే మంచి లిరిక్ రైటర్గా కానీ ఇప్పుడు సినిమాలకు వస్తున్నారు కాబట్టి ఇద్దరు కూడా సినిమాల్లో పాడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నిజంగా ఆల్ ద వెరీ బెస్ట్. మల్లమ్మ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గీత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు కూడా మమ్మల్ని గుర్తించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ డ్రీమ్ యాజమాన్యానికి అందరికీ ఇంకా మొత్తం వ్యూవర్స్ అందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.